హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జేత ఎంటర్టైన్మెంట్స్. నేను మీ రవణ. ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య 70mm ఉన్నాం. నిశ్శబ్దం సినిమా గురించి ప్రేక్షకులకు తెలుసుకుందాం. శబ్దం నిజంగానే శబ్దం సినిమాలో శబ్దం ఉందా లేదు నిశ్శబ్దంగా ఉందా అనేది ఇంకొంచెం సేపట్లో ప్రేక్షకులకు తెలుసుకుందాం. బ్రో ఎలా ఉంది సినిమా? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాలే. ఓకే, ఎలా ఉన్న హైలైట్స్ ఏం లేవా సినిమా? ఏం లేదు, అంత బాలే. సైంటిఫిక్ ఫిల్మ్. సైంటిఫిక్ మూవీ ఏముంటారు సార్? హైలైట్స్ ఏమున్నాయి సినిమాలో? నాకు కంప్లీట్ 100% అర్థం కాలేదు, ఓకే 80% అర్థమైంది. ఓకే, స్టోరీ ఏంటి సార్? స్టోరీ మనిషి వినలేని శబ్దాల గురించి దాని మీద ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్పెరిమెంట్ చేశారు. కొంచెం మెసేజ్ మూవీ అంటారా? వర్త్ సేవ్. ఫ్యామిలీతో చూడొచ్చు అంటారా? ఫ్యామిలీతో అంటే సైంటిఫిక్ గా సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. సైన్స్ మీద ఇంట్రెస్ట్ వాళ్ళు బాగా. సైంటిఫిక్ అండ్ స్పిరిచువల్ రెండింటి మీద చూస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. తో చూడొచ్చు అన్న, ఇప్పుడు దానికి ప్రాబ్లం ఏం లేదు. అదొక తెలుసుకోవాలని చెప్పారు అంతే. ఇక్కడ చాలా ఉన్నాయి, 100 హైదరాబాద్ లో కూడా చాలా ఉన్నాయి, 100 ప్లేసెస్. సో తనైతే బాగా చేస్తాడు ఇన్వెస్టిగేషన్, తను బాగా యాక్టింగ్ చేస్తాడు. అన్నా ఎలా ఉంది సినిమా? బాగుందా? ఎలా ఉంది సినిమా? శబ్దం బాగుందా? బాగుంది. హైలైట్ అయింది సినిమాలో. హైలైట్ అంటే సౌండ్ బాగుంది. యాక్చువల్ సౌండ్ డిజైనింగ్ బాగుంది. ఓకే, బాగా చేశారు. యాక్టింగ్ స్కోప్ సినిమా కాదు. ఓకే, లక్ష్మీ మీరాన్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది. యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. ఆదిత్య శెట్టి ఏంటి హైలైట్స్ అంటే సినిమాలో? సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. డైరెక్షన్ పరంగా బాగుంది. ఆదిత్య శెట్టి ఎలా చేశాడు యాక్టింగ్? బాగా చేశాను. ఏమంటావు సినిమా ఓవరాల్ గా? ఓవరాల్ గా గుడ్ ఎక్స్పీరియన్స్, మంచిగా ఉంది. యావరేజ్